అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలిసిన విషయమేనండి. అతి త్వరలోనే మనకి మాఘశుద్ధ నవరాత్రులు అంటే మనకి శ్యామలా నవరాత్రులు మొదలవుతున్నాయి. మన కష్టాలు అన్నీ కూడా కరతీర్చే అమ్మవారు శ్యామలాదేవి. అయితే ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్ని డీటెయిల్గా వీడియో అయితే చెప్పానండి. మరొకసారి అయితే చెప్తాను. మనకి 2025వ సంవత్సరంలో జనవరి 30వ తేదీ అంటే మనకి గురువారం అండి. గురువారం నుంచి ఫిబ్రవరి 7వ తేదీ అంటే మనకి శుక్రవారం పడుతుంది. అప్పటి వరకు మనకి మాఘశుద్ధ నవరాత్రులు అనేవి ఉన్నాయండి. మాఘశుద్ధ పాద్యం నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉంటాయి. వీటిని మనం శ్యామలా నవరాత్రులు అంటాము. శ్యామలాదేవి అంటే ఎవరో కాదండి, సరస్వతీదేవి స్వరూపం అన్నమాట. లలితమ్మ వారికి ఎడమ వైపున వారాహిదేవి, అదేవిధంగా కుడివైపున శ్యామలాదేవి ఉంటారు. వారాహిదేవి సేనాధిపతిగా ఉంటే మనకి శ్యామలాదేవి మంత్రిని దేవతగా ఉంటారనమాట. ఇరువురి సహాయంతో అమ్మవారు రాక్షస సంహారం చేసే సమయంలో ఇరువురిని పెట్టుకుని చేసుకున్నారనమాట. అందువల్ల వీళ్ళిద్దరి అంటే మనకి ఈ ఇద్దరు దేవతల్ని కూడా మనం చక్కగా ఆరాధించుకుంటామండి. చాలామంది భయపడుతూ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మనకి శ్యామలాదేవి అంటే సరస్వతీదేవి, దుర్గాదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీకృష్ణుడికి కూడా అమ్మవారు సహాయం చేశారు. అమ్మవారిని చక్కగా ఆరాధించుకోవచ్చు. అయితే అమ్మవారిని శ్యామలాదేవిని మనం ఆరాధించడం వల్ల విద్యలో రాణిస్తారండి. పిల్లల చేత ముఖ్యంగా ఈ పూజను చేయించండి. ఎవరైతే పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారో, వాళ్ళకి ధైర్యం లేదో అటువంటి పిల్లలతో చక్కగా ఈ పూజను చేయించండి. ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు, ఉద్యోగం దొరకడం లేదు, చదివి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు అన్నవాళ్ళు కూడా ఈ నవరాత్రులు చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం అన్నది వస్తుందండి. శ్యామలాదేవిని ఆరాధించడం వల్ల కోల్పోయిన పదవులు వస్తాయి. అదేవిధంగా భార్యాభర్తల సఖ్యత, కొత్త పదవులు, ఉద్యోగం పొందుతారు. త్వరగా అమ్మవారిని పూజించడం వల్ల త్వరగా వాళ్ళ కోరిక అన్నది నెరవేరుతుందన్నమాట. అయితే మనకి పిల్లల చేత చక్కగా ఈ పూజ అయితే చేయించండి. ఈ నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలో అన్ని డీటెయిల్గా అయితే నేను చెప్తానండి. ముందుగా మనం ఎప్పుడు కూడా దసరా నవరాత్రులు చేస్తూ ఉంటాం కదండి. అదే విధంగా మనం నియమాలన్నీ కూడా పాటించుకోవాలి. అయితే అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో కానీ, లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ, లేదా సరస్వతీదేవి ఫోటో కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. దుర్గమ్మవారి ఫోటో కూడా పెట్టుకొని చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు. లేదంటే ఫోటో తెచ్చుకుంటాము అంటే ఫోటో తెచ్చి పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహము, అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి చక్కగా మనం పూజ చేసుకుంటాం కనుక ముందు రోజే ఇంటినంతా శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఈశాన్య మూలగా మనం పూజను అయితే చేసుకోవాలి. ద్వారలక్ష్మి పూజ చేసుకొని గడపలను చక్కగా మనం దసరా నవరాత్రిలో ఎలా అయితే అలంకరించుకుంటామో అదే విధంగా చక్కగా అలంకరించుకొని అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలి. సింపుల్గా కూడా మనం పూజను చేసుకోవచ్చు అండి. మనం శుక్రవారం పూజ ఎలా చేస్తామో అదే విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అదే విధానాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే అమ్మవారి చిత్రపటానికి చక్కగా పూలమాల వేసుకోవచ్చు, లేదా పూలతో అలంకరించుకోవచ్చు. తర్వాత విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా పెట్టుకోండి. దీపారాధన కోసం నేనైతే ఇక్కడ 9 దీపాలు అయితే పెట్టుకున్నానండి. మీరు 2 దీపాలు కూడా పెట్టుకోవచ్చు, ఒకే దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 9 దీపాలు పెట్టి అమ్మవారికి చక్కగా ముందుగా దీపారాధన చేసుకొని దీపలక్ష్మికి పూలు, అక్షంతాలు, పసుపు, కుంకుమ సమర్పించి నమస్కరించుకున్న తర్వాత ముందుగా ఈ విఘ్నాలు కలగకూడదు అంటే నవరాత్రులు అంటే సాధారణమైన విషయం కాదండి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. అందువల్ల ముందుగా విఘ్నాలు కలగకూడదని విఘ్నేశ్వరుని ఈ 9 రోజులు మేము చక్కగా పూజ చేసుకునే శక్తిని ప్రసాదించమని నమస్కరించుకోండి స్వామివారికి. వీలైతే షోడశోపచార లేదా పంచోపచార పూజను చేసి నమస్కరించుకోండి. పూలు, అక్షంతాలు, గంధము, పసుపు, కుంకుమ అన్నీ కూడా స్వామివారికి నైవేద్యము అన్నీ కూడా సమర్పించండి. అయితే ఈ శ్యామలా నవరాత్రులు అంటే మనం తప్పకుండా పూజ నార్మల్గా సింపుల్గా చేసుకున్నా, లేదా మనం వ్రతంలా చేసుకున్నా, కలశం, అఖండ దీపం పెట్టుకున్నా సరే ఏదైనా సరే నియమాలు అయితే పాటించాలండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు సాక్షాత్తు దుర్గాదేవి స్వరూపం అంటే మనకి లలితాదేవికి పక్కన ఉంటారు అమ్మవారు. అందువల్ల మనం అమ్మవారిని పూజించేటప్పుడు అన్ని నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. లేదు నేలపైన ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మంచం పైన పడుకోవచ్చండి. దానికైతే ఇబ్బంది లేదు. నాన్ వెజ్ తినకూడదు.
ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఎవ్వరిని ఏమీ అనకూడదనమాట, చెడు మాట్లాడకూడదు. అంతా కూడా మంచి అమ్మవారి గురించి మాట్లాడుకోవడం, అమ్మవారి దండకాలు చదువుకోవడం. శ్యామల దండకం అంటే చాలా గొప్పదండి, చాలా ప్రసిద్ధమైనది. ఇందులో మనకి మంత్ర యంత్ర తంత్ర అన్నీ కూడా, అన్ని విద్యలు కూడా ఉంటాయన్నమాట ఈ దండకంలో కనిపిస్తాయి. అందుకే ఖచ్చితంగా పిల్లలతో ఈ దండకాన్ని చదివించడము, నేర్పించడం, లేదా పిల్లలు వినేలాగా మనం చేసుకుంటే చాలా మంచిది. ప్రత్యేకించి పిల్లలతో ఈ పూజ చేయిస్తే వాళ్ళకి దశమహా విద్యలు అంటారు కదా, విద్యలన్నీ కూడా వస్తాయి అమ్మవారి అనుగ్రహంతో అని అంటారు. అయితే అమ్మవారికి అష్టోత్తరాలు, మనం సరస్వతీదేవి అష్టోత్తరాలు కానీ, మనకి ఇప్పుడు గూగుల్లో అయితే మనకి శ్యామలాదేవి అష్టోత్తరాలు కూడా ఉన్నాయండి. అదేవిధంగా దుర్గాదేవి అష్టోత్తరాలు ఏవైనా చదువుకుంటూ దీపాలు వెలిగించి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకొని చక్కగా అమ్మవారికి అష్టోత్తరాలు లేదా శ్యామల దండకాన్ని చదువుకుంటూ అమ్మవారికి పూజను చేసుకోవాలి. మనకి శ్యామలాదేవి 9 రోజులు కూడా 9 అవతారాల్లో మనకి దర్శనమైతే ఇస్తారండి. అయితే మనం 9 రోజులు అమ్మవారిని సింపుల్గా పూజ చేసుకుంటాం కనుక మనం చక్కగా శ్యామలాదేవిగా లేదా రాజశ్యామలాదేవిగా మనం పూజను చేసుకోవచ్చు. అమ్మవారు రాజశ్యామలాదేవి అని ఎందుకు అంటారు అంటే, అమ్మవారు మనకి లలితాదేవి అమ్మవారికి చక్కగా అమ్మవారి ముద్రను అంటే ఉంగరాన్ని ఇచ్చి రాజ్యాన్ని చూసుకోమన్నారు. అందుకే రాజశ్యామల అని కూడా పిలుస్తాము. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లం పరమాన్నం అండి. బెల్లంతో చేసిన పరమాన్నం ఈ 9 రోజులు పెట్టండి. లేదు వీలు కాదు అంటే ఇలా చిన్న తేనె బాటిల్ తెచ్చుకొని తేనె తమలపాకులో వేసి అమ్మవారికి నివేదించినా సరిపోతుంది. గ్లాసుడు మంచినీళ్ళు పెట్టి తేనెను సమర్పించండి. చక్కగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించండి. ఇల్లంతా ఉదయము సాయంత్రం ధూపం వేయండి. సాయంత్రం పూజ చాలా విశేషమైందండి. అందుకని సాయంత్రం కూడా దీపారాధన చేసుకోండి. నవరాత్రులు ఎలా అయితే పాటిస్తామో అదే విధంగా పాటించాలి. ఇక అమ్మవారికి తాంబూలము 2 తమలపాకులు, ఒక 2 ఖర్జూరాలు, 2 వక్కలు, ఒక 11 రూపాయలు కానీ లేదా 2 రూపాయలు అలా ఏదైనా చిల్లర నాణం వేసి, వీలైతే మొదటి రోజు అదేవిధంగా చివరి రోజు కొబ్బరికాయ కొట్టుకోండి. ఇలా కొట్టుకొని అమ్మవారికి చక్కగా పూజను చేసుకోండి. సింపుల్గా మనం పూజ చేసుకున్నామా, ఎలా చేసుకున్నామా అనేది కాదండి, భక్తి శ్రద్ధలు అన్నవి ముఖ్యమన్నమాట. అమ్మవారికి చక్కగా భక్తితో అమ్మ మమ్మల్ని కరుణించు, మా కష్టాలన్నీ కదటేర్చు అని నమ్మకంతో పూజించండి. ముఖ్యంగా భార్యాభర్తల సమస్య ఉన్నవాళ్ళు కూడా, ఆడవాళ్ళు చక్కగా ఈ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళ కాపురం అనేది సజావుగా జరుగుతుందండి. ఇల్లంతా ధూపం వేయండి. చక్కగా అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడానికి అందరూ కూడా ట్రై చేయండి. ఒకవేళ ఇన్ని రోజులు చెయ్యలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మొదటి 3 రోజులు కానీ చివరి 3 రోజులు కానీ లేదా ఒక్క రోజైనా పూజ చేయడానికి చూడండి. ఏ సమస్యలు ఉన్నా ఒక్క రోజైనా కుదురుతుంది కదండి, ఒక్క రోజైనా పూజ చేయడానికి ట్రై చేయండి. అయితే చివరి రోజు ఉద్వాసన, ఇది గుప్త నవరాత్రులు అండి. ఉద్వాసన మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఎవ్వరికి తాంబూలాలు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు, అమ్మవారికి పెడితే సరిపోతుంది. గుప్త నవరాత్రులు అంటే మనం ఆర్భాటం లేకుండా సింపుల్గా పూజనైతే ముగించుకోవచ్చండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ కుదురుతాయి. ఓం శ్రీమాత్రే నమః.